ఇప్పుడు విశాఖపట్నం ఎంపీగా అభ్యర్థిగా ఎంపించడం జరిగింది. ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. కారుమూరి సునీల్ కుమార్ వారు ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి, యాదవ్ కులానికి చెందిన వ్యక్తి. వారు విద్యావంతుడు. అతన్ని ఎంపించడం జరిగింది. విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని అందరికీ సుపరిచితే. ఎక్స్ఎంపీగా విజయవాడలో ఉన్న వ్యక్తి. వీరిని ఎంపిక చేయడం జరిగింది, అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రిగా ఉన్న వ్యక్తి, అలాగే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. వారిని ఎంపీ అభ్యర్థిగా కర్నూలు ఎంపీ స్థానంలో నిర్ణయించడం జరిగింది. తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం కోనేటి ఆదిమూలం వారు ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన సచివాలయ శాసనసభ్యులుగా ఉన్నారు. వారిని అక్కడ ఎంపీ స్థానానికి వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఇచ్చాపురం పెరియా విజయ బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి. ఈరోజు ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. వారిని శ్రీమతి పెరియా విజయ్ గారిని వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. టక్కలి దువ్వాడ శ్రీనివాస్ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. వారిని అక్కడ శాసనసభ స్థానానికి నిర్ణయించడం జరిగింది. ఇచ్చాపురం మనం శ్రీమతి విజయాన్ని అభ్యర్థిగా నిర్ణయించాము. అక్కడ వచ్చి అక్కడ జడ్పీ చైర్మన్ కాబట్టి ఆ జడ్పీ చైర్మన్ స్థానాన్ని ఉప్పాడ నారాయణమ్మ బలహీన వర్గాలు చెందిన వ్యక్తి. వారిని ఆ స్థానానికి వారిని కేటాయించడం జరిగింది. రెడ్డిగా సామాజిక వర్గానికి చెందిన ఆవిడ వారిని స్థానానికి ఎంపించడం జరిగింది. శ్రీకాకుళం జడ్పీ చైర్పర్సన్ ఉన్న శ్రీమతి ప్రియా విజయ ఇచ్చాపురం క్యాండిడేట్. ఆ స్థానం జడ్పీ చైర్మన్ స్థానానికి వచ్చి ఉప్పాడ నారాయణమ్మ రెడ్డిగా సామాజిక వర్గానికి చెందిన వారిని దానికి పెట్టడం జరిగింది. ఎక్కడికి వచ్చి దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థిగా నిర్ణయించాం. ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి చంద్రపూడి ఎస్సీ నియోజకవర్గానికి ఖమ్మం విజయరాజు. అలాగే రాజదుర్గంకి పెట్టు గోవిందరెడ్డి అని ఇప్పుడు ప్రస్తుతం ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్నారు. వారిని మాజీ శాసనసభ్యుడు వారిని గోవిందరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన కూడా మాజీ శాసనసభ్యుడు. వారు తండ్రి గారు కూడా ఇప్పుడు జిల్లా చైర్మన్గా అక్కడ ప్రకాశం జిల్లా చైర్మన్గా కూడా ఉన్నారు. వారిని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. పూతలపట్టు మోతిరేవల సునీల్ కుమార్ పూతలపట్టు ఎస్ఐ మాజీ శాసనసభ్యులు. వారిని అక్కడ సునీల్ కుమార్ నిర్ణయించడం జరిగింది. చిత్తూరు విజయానంద రెడ్డిని ఆ స్థానానికి ఆయన నిర్ణయించడం జరిగింది. మదనపల్లి నిస్సార్ అహ్మద్ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి. నిస్సార్ అహ్మద్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. రాజంపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. అలాగే ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఉన్న అమర్నాథ్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా రాజంపేటకి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆలూరు భూసేన విరూపాక్షి బలహీన వర్గాలు చెందిన వ్యక్తి. అక్కడ స్థానిక జడ్పీటీసీ అతన్ని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆ నియోజకవర్గంలో కోడుమూరు డాక్టర్ సతీష్ గూడూరు మేరిగా మురళి ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. మేరిగా మురళి ఆయన అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. సత్యవేడు మధ్యలో డాక్టర్ గురుమూర్తి ఇంతకు ప్రస్తుతం
తిరుపతి ఎంపీగా ఉన్న ఆయన్ని సచివుడికి ఎస్ఐ స్థానానికి ఆయన వచ్చి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నియమించడం జరిగింది. ఎమ్మెల్యే శాసనసభ స్థానానికి. పెనుమలూరు ప్రస్తుతం జోగి రమేష్ ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆయన వచ్చి పెనుమలూరు స్థానానికి శాసనసభ అభ్యర్థిగా ఆయన నిర్ణయించడం జరిగింది. ఉప్పల రాము వీరి భార్య ఇప్పుడు జిల్లా చైర్మన్ కృష్ణా జిల్లాకి ఉన్నారు. ఇవాళ ఇప్పుడు ఉన్నారు. ఈ ఉప్పల రాముని అక్కడ పెడంకి వచ్చి అభ్యర్థిగా నిర్వహించింది. ఆయన కూడా బలగానికి చెందిన వ్యక్తే. ఇది ఈరోజు ఇవాళ 21 స్థానాలు అంటే 6 ఎంపీ స్థానాలని అలాగే 15 ఎమ్మెల్యే స్థానాలు కలిపి 21 ఇవాళ ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని మీ ద్వారా మరి అందరికీ తెలియజేస్తున్నాము. రేపు రాబోయే ఎన్నికల్లో వీరు పార్లమెంట్కి శాసనసభకి అభ్యర్థిగా ఉంటారు. ఒక విషయం చాలా ఎందుకు ఇస్తారు ఈరోజు ముందు చెప్పాను మీకు వస్తామని. అది అవసరం అనుకున్నప్పుడు ఆ మార్పులు చేరుతూ ఉంటాయి. అయితే ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను కూడా. ఓకే నిన్న కూడా 9:50. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఫోటో ఇస్తారు కదా ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు సార్. ఎవరన్నా ఒకటి తీసుకో పంపించండి. నేను పంపిస్తాను. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వైనాట్ 175 అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగుతున్న వైసీపీ ఆ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పటికే 2 జాబితాలను విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ తాజాగా 3వ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఉన్న పేర్లన్నీ కూడా లిస్ట్ అంతా కూడా మనం హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ బ్రేకింగ్ న్యూస్ లో చూస్తూ ఉన్నాం. ముచ్చటగా 3వ లిస్ట్ విడుదల చేసింది వైసీపీ. ఇక 3వ లిస్టులో 6 ఎంపీ అభ్యర్థులు, 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఉన్నారు. అది బ్రేకింగ్ లో మనం చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వైనాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతున్న వైసీపీ ఆ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పటికే 2 జాబితాలను విడుదల చేసింది వైసీపీ హైకమాండ్. ఇక ముచ్చటగా 3వ జాబితాను కూడా విడుదల చేసింది. అందులో టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. అలాగే ఇక ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను కన్ఫర్మ్ చేశారు. అండ్ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయరాజు, కర్నూలు ఎంపీగా గుమ్మనూరు, అలాగే తిరుపతి ఎంపీ
అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం, రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి అండ్ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డి. ఇక ఈ మూడో జాబితాలో వీరి లిస్ట్ అంతా కూడా బయటకు వచ్చింది. పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ ని ఫైనలైజ్ చేశారు. అండ్ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయానందరెడ్డి పేరును కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రస్తుతానికి ముచ్చటగా 3వ లిస్టు విడుదల చేసింది వైసీపీ ఇన్ఛార్జీలను మారుస్తూ, అలాగే వారి సీట్స్ కన్ఫర్మ్ చేస్తూ. రీసెంట్ గా పార్టీలో చేరిన విజయవాడ ఎంపీ కేసినేని నానికి సేమ్ సీట్ ను కేటాయించడం జరిగింది. అయితే 6 ఎంపీ అభ్యర్థులు, 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ఖరారు చేశారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ వినయ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. వినయ్, 3వ లిస్ట్ లో సిచ్యువేషన్ ఏమిటి? ఎవరెవరి పేర్లు, అంటే అనుకున్న పేర్లు ఏమైనా రాగలిగాయంటారా? అండ్ ఇందులో ఏమైనా అసంతృప్తులు ఉండే అవకాశం కనిపిస్తోందా? రమణ, సుదీర్ఘ కసరత్తు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ లిస్టు విడుదల చేసింది. 21 మంది అటు అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటు పార్లమెంట్ సెగ్మెంట్ యాడ్ చేసి 3వ లిస్టు కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. దీంట్లో 6 ఎంపీ స్థానాలుంటే 15 మంది ఎమ్మెల్యేలు స్థానాలు ఉన్నాయి. కొన్ని కొత్త పేర్లు ఆలస్యంగా గా తెరపైకి వచ్చిందని కూడా చెప్పొచ్చు. అటు బొత్స సతీమణి బొత్స ఝాన్సీ విశాఖకు ఎంపీగా అవకాశం కల్పించారు. ఆమెతో పాటు శ్రీకాకుళం ఎంపీగా తిలకకు అవకాశం కల్పించారు. అదేవిధంగా ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, అంటే ప్రస్తుతం ఎవరైతే మంత్రిగా కొనసాగుతూ ఉన్నారో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ యాదవ్ అక్కడ నుంచి అవకాశం కల్పించారు. దాంతోపాటు విజయవాడ ఎంపీగా కేసినేని నాని, ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసినేని నానికి విజయవాడ ఎంపీగా అవకాశం కల్పించారు. దాంతోపాటు కర్నూలు ఎంపీగా ప్రస్తుతం మంత్రి ఆలూరు ఎమ్మెల్యే గొమ్మనూరు జయరాంకి అవకాశం కల్పించారు. దాంతోపాటు తిరుపతి ప్రస్తుతం అయితే సిట్టింగ్ ఎంపీగా గురుమూర్తి ఉన్నారు, ఆయన స్థానంలో ఆదిమూలంకు అవకాశం కల్పించారు. అదేవిధంగా ఇచ్చాపురం సంబంధించి విజయ్ కు అవకాశం కల్పించారు. అదేవిధంగా టెక్కిలికి సంబంధించి ఎవరైతే ప్రస్తుతం ఎమ్మెల్సీ కొనసాగుతున్నారో దువ్వాడ సీనికే అవకాశం కల్పించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా చింతలపూడికి సంబంధించి ప్రస్తుతం ఎలిజా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే ఆయన స్థానంలో విజయరాజుకు అవకాశం కల్పించారు. దాంతోపాటు రాయదుర్గానికి సంబంధించి మెట్టు గోవిందరెడ్డికి అవకాశం కల్పించారు. అదేవిధంగా దర్శికి సంబంధించి ఎక్స్ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అవకాశం కల్పించారు. అదేవిధంగా పూతలపట్టుకు సంబంధించి ఎక్స్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అవకాశం కల్పించారు. అదేవిధంగా చిత్తూరుకు సంబంధించి విజయనందరెడ్డికి అవకాశం కల్పించారు. అదేవిధంగా మదనపల్లికి సంబంధించి నిసార్ అహ్మద్ కు అవకాశం కల్పించారు. అదేవిధంగా రాజంపేటకు సంబంధించి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, అదేవిధంగా ఆలూరు విరూపాక్షకు అవకాశం కల్పించారు. అదేవిధంగా కోరుమూరుకు సంబంధించి ఎస్సీ కాన్స్టిట్యున్సీ డాక్టర్ సతీష్ కు అవకాశం కల్పించారు. అదేవిధంగా గూడూరుకు సంబంధించి ఎస్సీ కాన్స్టిట్యున్సీ మెరుగు మురళికి అవకాశం కల్పించారు. అదేవిధంగా ప్రస్తుతం పెనంలూరుకు సంబంధించి ఒక ట్విస్ట్ అయితే లాస్ట్ మూమెంట్ లో వచ్చిందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి పాలసారి ఉన్నారు, ఆయన కొద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతుంటుంది. పక్కనున్న పెడన సిట్టింగ్ మంత్రి జోగి రమేష్ తీసుకుని వచ్చి పెనమలూరుకి అవకాశం కల్పించారు. అదేవిధంగా పెడనకు సంబంధించి ఉప్పాల హారికకు అవకాశం కల్పించారు. ఇలా ఓవరాల్ గా మొత్తం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ లిస్టు విడుదల చేసింది. దాంట్లో 21 స్థానాలు ప్రకటిస్తే 6 ఎంపీ స్థానాలు, 15 ఎమ్మెల్యేల స్థానాలు ఈ రోజు ప్రకటించింది. ముఖ్యంగా గతంలో ఎవరైతే 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పనిచేశారో అప్పుడు తర్వాత 2019 వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వలేని పరిస్థితి. అలాగే ఈ రోజు ఒక 5-6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీట్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే మరోవైపు బొత్స సత్యనారాయణ, మంత్రి బొత్స సత్యనారాయణకు సంబంధించి ఆయన కుటుంబానికి 2 ఎంపీ స్థానాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. అదేవిధంగా ఏలూరు ఎంపీకి సంబంధించి ఎవరిని తీసుకొస్తారనేది జోరుగా చర్చ జరిగింది. కానీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కి అవకాశం కల్పించారు. దాంతోపాటు విజయవాడకు సంబంధించి కూడా అనుకున్న విధంగానే కేసినేనానికి అవకాశం కల్పించారు. ఇలా ఓవరాల్ గా మొత్తం 21 స్థానాల్లో 6 ఎంపీలు, 15 ఎమ్మెల్యే స్థానాలు కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. దాంట్లో భాగంగానే కొంతమందిని ఎమ్మెల్యేని ఎంపీలుగా తీసుకొస్తూ ఎంపీలను ఎమ్మెల్యేగా తీసుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఆ లిస్టులోనే ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని ఎమ్మెల్యేగా తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఆయన స్థానంలో ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళని ఎంపీగా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మొత్తం ఈ రోజు ప్రకటించిన 6 ఎమ్మెల్యేలు, 15 ఎమ్మెల్యే స్థానాలన్నీ కూడా కొంతమంది కొత్త వారికి అవకాశం కల్పించారు. మరోవైపు మార్పులు చేర్పులు జరిగినాయని కూడా చెప్పొచ్చు. రమణ, ఓకే వినయ్, అంటే ఎక్కడి నుంచైనా రియాక్షన్స్ వస్తున్నాయా, అంటే అభ్యర్థుల నుంచి కానీ అలాగే ఈ ఇన్ఛార్జీల నుంచి? అండ్ అసలు టోటల్ గా చూస్తే ఓవరాల్ గా అక్కడ వ్యూ ఎలా ఉంది?
అయితే ఖచ్చితంగా ఇక్కడ చాలా మటుకి అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే పార్టీ అధిష్టాన పెద్దలు గత 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఎక్కడ కూడా ఎవరు హట్ అవ్వకుండా కూడా వాళ్ళ కుటుంబాల నుంచి కావచ్చు, గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి మరొకసారి త్యాగాలు చేసిన ఎమ్మెల్యేలు ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజు ప్రకటించిన లిస్ట్ లో చూసుకున్నట్టయితే పెడమకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా జోగి రమేష్ ఉన్నారు. ఆయనకి పక్కన పెనంలూరు ఖాళీ అవడంతో పెనంలూరుకి ఆ జోగి రమేష్ ని పంపడంతో అక్కడ ఎవరైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశిస్తున్న రాముకి అవకాశం దక్కింది. దీంతో ఆ 2 నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తులు వచ్చే అవకాశం కనిపించలేదని కూడా చెప్పొచ్చు. మరోవైపు విజయవాడ ఎంపీకి సంబంధించి సిట్టింగ్ గత ఎన్నికలు అంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పీవీపీ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఆ స్థానానికి సంబంధించి కూడా పెద్ద ఇబ్బంది లేదని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా శ్రీకాకుళం ఎంపీకి సంబంధించి ఆ తిలక్కి సంబంధించి కూడా అంత ఇబ్బంది లేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అతనికి వేరే దగ్గర అకామిడేట్ చేస్తానని చెప్పి వైసీపీ అధిష్టానం హామీ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద పంచాయతీ లేదని చెప్పొచ్చు. మరోవైపు విశాఖపట్నం ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎంబీవీ సత్యనారాయణ విశాఖ ఈస్ట్ పంపించిన నేపథ్యంలో అక్కడ కూడా ఇద్దరికి న్యాయం చేసిన నేపథ్యంలో బొత్స ఝాన్సీని అక్కడ తీసుకొచ్చారు. అదేవిధంగా ఏలూరు ఎంపీకి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పిన నేపథ్యంలో అక్కడ కూడా ఇబ్బంది లేకుండా బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వర కుమారుడు కారుమూరి సునీల్ అక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా మొత్తం అడ్జస్ట్మెంట్లు అనేది కూడా పర్ఫెక్ట్ గా చేసిన నేపథ్యంలో అంత అసంతృప్తులు వచ్చే అవకాశం కూడా కనిపించలేదని కూడా మనం చెప్పొచ్చు. దాంట్లో భాగంగా ఈ రోజు చాలా కసరత్తు తర్వాత మొత్తం 21 స్థానాలు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దాంట్లో భాగంగానే 6 ఎంపీలు 15 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయని చెప్పొచ్చు. రమణ, ఓకే, అంటే ఓవరాల్ గా చూస్తే కనుక వినయ్, కుల సమీకరణాలు బేసిక్ అంటే లోకల్ గా వాల్యూ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ని ప్రాతిపదికగా చేసుకున్నా అండ్ పార్టీకి లాయల్ గా ఉన్న వాళ్ళకి ఇలా వీటిలో దేనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అఫ్ కోర్స్ ఇది థర్డ్ లిస్ట్. ఈ థర్డ్ లిస్టులు అంటే 3 లిస్టుల గురించి ఒకసారి ఓవరాల్ గా మనం ఆలోచిస్తే ఈ లిస్టులో ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయనుకోవచ్చా? అయితే ఖచ్చితంగా ఫస్ట్ లిస్ట్ కొద్దిగా హడావిడిగా విడుదల చేసినప్పుడు కూడా 2వ లిస్టు అదేవిధంగా 3వ లిస్టుకి సంబంధించి సుదీర్ఘ కసరత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసింది. దాంట్లో భాగంగానే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కూడా సుదీర్ఘ వర్కౌట్ వైసీపీ అధిష్టానం చేసిందని కూడా చెప్పొచ్చు. అటు సోషల్ ఇంజనీరింగ్ తో పాటు స్థానికంగా బలబలాల ఆధారంగా ఈ టికెట్లు ఎంపిక అనేది కూడా జరిగిందని కూడా చెప్పొచ్చు. ఎవరైతే గత 2014, 2019 సిచ్యువేషన్లకి తగ్గట్టు పార్టీకి త్యాగాలు చేశారో, పార్టీకి అండగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈసారి అవకాశం ఇచ్చినట్టు కూడా కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే పెడనకు సంబంధించి గత ఎన్నికల్లో ఎవరైతే టికెట్ ఆశించి దూరంగా ఉన్న ఉప్పాల రాముకి ఈసారి అక్కడి నుంచి అవకాశం కల్పించిన నేపథ్యంలో అక్కడ కొద్దిగా అసంతృప్తులు తగ్గించినట్టుంది. అదేవిధంగా పార్టీకి మొదటి నుంచి కూడా లాయల్టీ ఉన్న ఉప్పాల రాముకి ఈ రోజు అవకాశం దక్కిందని కూడా అక్కడ చెప్పొచ్చు. అదేవిధంగా పెనంలూరుకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పారసారథి ఆ పార్టీకి దూరమైన నేపథ్యంలో అక్కడ ఇష్టంగానే మంత్రి జోగి రమేష్ వెళ్ళడంతో అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అటు సోషల్ ఇంజనీరింగ్ ఫాలో చేస్తూ సేమ్ ఈక్వేషన్ ని గత ఎన్నికల్లో పెనంలూరుకు సంబంధించి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పారసారథి ఇప్పుడు గౌడ్ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ ని అక్కడ పంపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటు అటు ఏలూరుకు సంబంధించి మొన్నటి వరకు కూడా బీసీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న కోటగిరి శ్రీధర్ సంబంధించి రాజకీయాలు ప్రస్తుతం దూరంగా ఉంటారని చెప్పిన నేపథ్యంలో అక్కడ నుంచి కూడా సేమ్ అదే బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి సునీల్ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా గత ఎన్నికల్లో ఎవరైతే విశాఖ ఎంపీగా ఉన్న ఎంబీవీ స్థానంలో బీసీ తూర్పు కాపుకు సామాజిక వర్గం చెందిన బొత్స ఝాన్సీని తీసుకుని వచ్చి ఇలా ఓవరాల్ గా మొత్తం ఈ సోషల్ ఇంజనీరింగ్ లెక్కలు పాటిస్తూ దాంతో పాటు స్థానికంగా బలబలాలన్నీ కూడా పాటిస్తూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక అనేది కూడా కసరత్తు చేసిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజు ప్రకటించిన లిస్టులో కూడా మొత్తం అన్ని సామాజిక వర్గాలు కూడా పెద్దపీట వేసిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా అటు ఎస్సీలకు అదేవిధంగా బీసీలకు ఎక్కువ అవకాశం కల్పిస్తుందని కూడా చెప్పొచ్చు. ఇలా ఓవరాల్ గా చాలా వర్కౌట్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థర్డ్ లిస్ట్ అనేది కూడా విడుదల చేసిందని చెప్పొచ్చు. అయితే గత ఎన్నికల్లో ఎవరైతే 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 2019లో ఈక్వేషన్ వల్ల టికెట్లు ఇవ్వలేకపోయారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈ లిస్టులో అవకాశం కల్పించారని కూడా చెప్పొచ్చు. మామూలుగా గతంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గత ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైతే లేకుండా ఉన్నారో వాళ్ళని అవకాశం కల్పించారు. ఇలా ఓవరాల్ గా మొత్తం సోషల్ ఇంజనీరింగ్ తో పాటు స్థానిక బలబలాలతో పాటు ఎవరైతే పార్టీకి లాయల్టీగా గత ఎన్నికల్లో త్యాగం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ లిస్టులో అవకాశం కనిపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ వినయ్.